హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక బాధాకరమైన వీడియోతో మీ ముందుందామని ఆశపడుతున్నా. ఫ్రెండ్స్, పాపం ఇప్పుడు వార్తలు ఇప్పుడే అందిన న్యూస్. ఫ్రెండ్స్, మరి మీకైతే ఎప్పుడు అందింది నాకు తెలియదు, నాకైతే ఇప్పుడే అందింది. చేగళ్ళ ప్రాంతంలో ఫ్రెండ్స్, పాపం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ళ నాన్న రోదన, వాళ్ళ అమ్మ రోదన, శ్లోకం మనము అసలుకి ఏమిచ్చినా మనం వాళ్ళది తీర్చలేం ఫ్రెండ్స్. అందుకే బస్సులు జర భద్రం ఫ్రెండ్స్. మీరు బస్సులు ఎక్కేటప్పుడు, నేనైనా ఎక్కుతా బస్సు కాదంటలేదు, కానీ చూసి ఎక్కండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆడవాళ్ళం లేనిదే వ్యవస్థ నడవదు. ఆడవాళ్లే పునాది, ఆడవాళ్లే జీవితం. మనం ఏర్లుమి, పురుషుడు చెట్టు మాత్రమే. చెట్టు నీళ్ళు పోస్తే లెగిసిద్ది, ఏర్లు భూమిలో ఉన్న నీరు తీసుకొని కూడా బ్రతికే ఉండిద్ది, ఎన్ని రోజులైనా ఉండిద్ది. చెట్టు చిగురించదు, కానీ ఏర్లు అయితే ఉంటాయి అన్నమాట. ఒకటి అది గమనించండి. స్త్రీ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. స్త్రీ అంటేనే ఒక పునాది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకు మన జీవితాలు మనకు తెలుసు, కానీ ఆలోచన ఆ బస్సులో ముందు వెనక వెళ్తే ఏమైంది చూడు. ఇప్పుడు అనవసరంగా 50 మంది ఎక్కాల్సిన బస్సులో 70 మంది ఎక్కారంట. లోడ్ ఎక్కువైపోయింది బస్సుకి. అంతకుముందు కూడా అంతే, బస్సులో లోడ్ ఎక్కువైపోయి 25 మంది మృతి చెందారు. ఇప్పుడు ఈ బస్సులో ఎంతమంది చనిపోయారో తెలియదు, కానీ లెక్కలైతే తెలియదు. కానీ ఇంకా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలు, చక్కని చొక్కలు. అసలు ఎంత బాగుండారో పిల్లలు. సాయి, ప్రియ, నందిని, ఇంకో పిల్ల పేరుంది, ప్రవీణ్ అనో ఏందో ఉంది ఫ్రెండ్స్. ఎంత అందమైన పిల్లలు. ఇలా ఒక్క పాప అన్నా లేదు మాకు, మేము మర్చిపోవటానికి అయినా కానీ అని ఎంత. వాళ్ళ నాన్నగారు అయితే ఎంత రోధిస్తున్నాడో ఫ్రెండ్స్. పాపం ఏ కన్న తల్లికి ఆ శ్లోకం రాకూడదు. నాకైతే చాలా బాధగా ఉంది మనసు ఈరోజు చూసిన కాడ నుంచి. మీరు ఎవరైనా సరే ఫ్రెండ్స్, బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికి జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే సిటీలోనైనా ఎక్కడైనా, పల్లెటూరులోనైనా, చేవెళ్ళంటే పల్లెటూరు ప్రాంతమే కదా, అట్లా వాళ్ళు వెళ్తున్నారు చూడు ఎలా అని. బస్సు అట్లా నిద్రించారు ఫ్రెండ్స్, చనిపోయారు వాళ్ళు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లలు. ఇంకా ఎవరెవరు వీళ్ళైతే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి తొందరగా పబ్లిసిటీ అయిపోయారు, అందరికి తెలియపరిచారు. ఇంకా ఎంతమంది ఎక్కడెక్కడ ఉండారో పాపం తెలియదు. మీరైతే బస్సుల్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్. మొన్న చూస్తేనేమో కడపలో బెంగళూరు వెళ్ళే పిల్లలు బస్సు, ఆ పిల్లలు అంతే బెంగళూరు వెళ్తున్నారంట. ఒకే కుటుంబానికి చెందిన 2 పిల్లలు, భార్యాభర్తలు, సజీవ దహనాలు. మనము ఇట్లాంటి ప్రమాదాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎన్నో ఉంటాయి, నవ్వుకుంటూ కామెడీలు అన్నీ చేస్తాము, కానీ మరణం ఎటు నుంచి వచ్చిద్దో మనకు తెలియదు. ఆ తెలియకుండానే జరిగిపోయేది వేరు, తెలిసి తెచ్చుకునేది వేరు. ఇదైతే తెలిసి తెచ్చుకున్నట్లు అయ్యింది కదా. 50 మందినే ఎక్కమని గవర్నమెంట్ రూల్స్ పాస్ చేసినప్పుడు 50 మంది ఎక్కితే ఏ బాధ ఉండదు. బస్సు ఫుల్ అయ్యిందనుకో, ఇంకొక బస్సు వచ్చి దాన్ని వెయిట్ చేయాలి. ఆ వెయిటింగ్ చేయకుండానే ఎక్కేసారు. బస్సు ఫుల్ అయిపోయింది. అయినా బస్సు డ్రైవర్ తీసుకెళ్తానే ఉన్నాడు. రోడ్లు సక్రంగా ఉండలేదు కదా ఈ మధ్య. ఈ రోడ్లు వేయినందుకు కూడా కారణం, ఈ మనుషులు చచ్చిపోవడానికి కారణం ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఎందుకు ఫ్రెండ్స్? మనం ఓట్లేసి గెలిపించుకొని మన మరణాలు మనం తెచ్చుకోవటానికా? అసలు ఏడుంటున్నారు ఈ ఎదవలో? రోడ్లు వేపియాలని తెలియదా? మున్సిపల్ ట్యాక్సులు, మళ్ళీ ఇళ్ళకు చూడు. మా ఇంటికి 30,000 వచ్చింది ట్యాక్సీ, 1 ఇయర్ ట్యాక్సీ. ఇంకా ప్రతి ఇళ్ళకి ఈ ట్యాక్సీ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? ఈ టోల్ గేట్ల కాడ ఇన్ని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ టోల్ గేట్ల కాడ డబ్బులు ఏం చేస్తున్నారు? ఈ ఎదవలు ఈ రోడ్లు వేయకుండా ఏమేయకుండా మనిషి ప్రాణాలు తీసుకుంటా. నాకు మస్తు కోపం వస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు ఇట్లా తగలబెడుతున్నారు.
జనాన్ని ఇట్ట దుర్మరణం చేస్తున్నారు. వాళ్ళకి చావు రాగతలకి దేవుడు పిలవగతలకి వీళ్ళు పిలిచేస్తున్నారు ఈ రోడ్లలో. ఛీ, ఏం మనుషులు ఫ్రెండ్స్! యాదవ ఎమ్మెల్యేలు, యాదవ ఎంపీలు, యాదవ సీఎంలు. ఛీ, అసలుకి ప్రతి ఒక్కళ్ళు ఏంది ఫ్రెండ్స్ అసలుకి ఇది ఈ ఘోరం? మనిషి పోతే మనిషి వస్తున్నాడా? మొన్న బస్సులు పోతే ₹1,00,00,000 ఇచ్చినా కానీ మనం ఊపిరింటూ ఉప్పుగల్లు అమ్ముకొని బతుకుతాం, గంజి నీళ్ళు పోసుకొని తాగుతాం. అంతేగాని ఏంది ఇది అసలుకి? ఒక సాటి మనిషి అసలుకి పోయాడు అని తెలిస్తే ఎంత బాధేస్తుందంటే, కానీ వాళ్ళు మనకు తెలియదు ఫ్రెండ్స్. తెలియకపోయినా మనసు గాయమేస్తుంది. వాళ్ళు ఎవరో ఎక్కడోళ్ళో మనకు తెలియదు. కానీ ఆ తల్లి రోదన ఎట్టుందో తెలుసా? నా ఉపాసాలు ఏమైనాయి? నీ గుడిలో మన్ను పోసుకున్నావా? నా ఉపాసాలు ఏమైనాయి? నేను ఒక్క పొద్దులుండి నీకు నైవేద్యం పెడతానే, ఇవన్నీ ఏమైపోయినాయి? నా 3 బిడ్డను తీసుకున్నావు అని రోధిస్తుంటే ఎంత బాధేస్తుందంటే, అసలు కడుపు కోత పగస్తులకు కూడా రాకూడదు. మనమేనా పగ పెట్టుకున్న వాళ్ళకి కూడా రాకూడదు ఫ్రెండ్స్. మీరైతే వాళ్ళకి దగ్గర ఎవరన్నా అటు పరిసర ప్రాంతాల్లో ఉండి ఎవరన్నా ఉంటే నా వీడియో చూసిన వాళ్ళైనా చూసైనా మీకు మీరైనా కొంచెం హెల్ప్ చేయండి, సహాయం చేయండి వారికి ఫ్రెండ్స్. నాకైతే ఇలా చేయగ అనేది నాకు తెలియదు ఫ్రెండ్స్. ఎక్కడో తెలియదు, అసలు ఊరేటో కూడా తెలియదు. చేయవెళ్ళంటే ఏ జిల్లాకి సంబంధించిందో తెలీదు. ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? కౌన్సిలర్ ఏం చేస్తున్నాడు? మండల పంచాయతీలు అంటారు, బోడెమ్మ బొచ్చు అంటారు. ఛే, దరిద్రం పాడుగాను. ఇలా పిల్లలు ఎవరు ముఖం చూశారో ఏమో, కాలం ఆ పిల్లల్ని కబళించేసింది. ఏందో ఫ్రెండ్స్, ఇలా మనసు ఏం బాగలేదు. నాకు ఈరోజు అన్నం కూడా తినబుద్ధి పుట్టలేదు ఫ్రెండ్స్. మధ్యాహ్నం తెలిసిన కానించి నాకు భోజనం మీద కూడా ధ్యాస లేదు ఫ్రెండ్స్. ఇట్లాంటి పగ ఆస్తులకు కూడా రాకూడదు. మీరైతే మీకు సరైన సహాయం ఎవరైనా కానీ బస్సుల్లో ప్రయాణికులు అప్పుడు ఎక్కుతుంటే, అమ్మా దయచేసి ఆగండి అమ్మా, మళ్ళీ ఇంకో బస్సు వచ్చి ఎక్కుదాం, ఎందుకమ్మా ప్రమాదాలకి చోటు చేసుకునేది అనండి. ఫ్రీ బస్సులని పెట్టి ఆడవాళ్ళందరం చంపేస్తున్నారు ఈ సీఎంలు. ఈ ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టాడో ఏమో. ఏ టికెట్లు డబ్బులు పెట్టిపోయినప్పుడు మనం ఏమనుకునేవాళ్ళం? డబ్బులు ఎత్తా సీట్ లేకపోతే ఎందుకులే, డబ్బులు ఎత్తా సీట్ ఉంటే కూర్చొని పోదాం అనుకునేవాళ్ళం. ఇప్పుడు డబ్బులు లేవనా అంత ఆశాత్రంగా ఎక్కుతున్నారు? టికెట్లు లేవనా? పైసలు అయితే ఉండే కదా, మనకు డబ్బులు ఉండే కదా, ఇంకొక బస్సు ఎక్కిపోయేది. ఎక్స్ప్రెస్లు లేవా? ఎక్కొచ్చుగా. అన్నీ పెట్టాడు ఏమన్నా ఫ్రీ బస్సులని? ఆర్డినరీ బస్సులకు పెట్టింది అయ్యే ఎక్కి ఎందుకు ఎట్లా అయ్యేది? మంచిగా తర్వాత ఎక్స్ప్రెస్లో ఎక్కి డబ్బులు ఇచ్చుకొని జాగ్రత్తగా వెళ్ళనమ్మ తల్లులారా, మీకు ఒక దండం పెడతా. వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, దండం పెడతా మీకు. స్త్రీ జాతి అనేది పునాది, పునాది మనమే పునాదులు. వాళ్ళందరూ పెట్టకు వాళ్ళు మగోళ్ళు, మీకు తెలుస్తలేదు. స్త్రీ ఉంటే ఈ మాతృత్వంలోనే కమ్మదానం ఉంది, మీకు తెలుస్తలేదు పిచ్చితల్లులారా. బస్సులు ఎక్కేటప్పుడు జాగ్రత్త అమ్మా. బస్సులోనే కాదు, కారులోనైనా డ్రైవింగ్ చేసేవాళ్ళైనా జాగ్రత్తగా వెళ్ళండి. లేడీస్ ఉంటే నెమ్మదిగా తీసుకుపోమని హెచ్చరించండి వాళ్ళని. జాగ్రత్తగా వెళ్ళండి అందరూ. ప్రయాణికులు నేనంతే, చిన్నగానే బాని అయ్యే మాకేం తొందర లేదని చెప్తా కారు ఎక్కిన. ఓకేనా ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. అదే నా ఆశ, అదే నా ధ్యేయం. గుర్తుపెట్టుకోండి. ఇలా ఎందుకో నవ్వు కూడా రాట్లా నాకు. నవ్వుతూ చెబుదామన్నా నవ్వు కూడా రాట్లా. నాకు జాలిగా ఉంది. ఆ పిల్లలు ఏందో పాపం, పిల్లలను చూస్తే బాధ అవుతుంది ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని, మా పిల్లలకి పాపం వాళ్ళ తల్లికి తండ్రికి దేవుడే ఓదార్పు చేయాలి. దేవుని కృప వాళ్ళ మీద ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళకు ఓదార్పు దయచేయాలి. వాళ్ళ బిడ్డలు కూడా స్వచ్ఛంగా పరలోక రాజ్యం చేరాల. ఫ్రెండ్స్ జాగ్రత్త, మంచిగా ఉండండి. బస్సులు అట్ట ఎక్కబాకండి, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.